పింఛన్ వస్తుందా పెద్ద నీకు? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 4000 ఇస్తా అంటుండు. 4000 ఇస్తుండు, ఇస్తాడు, ఇస్తలేడు. మరి మనం ఏం చేస్తాం? ఈ 2000 కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చినాయి? కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చినాయి. ఆయన ఇవ్వలే, కేసీఆర్ ఉన్నప్పుడే ఇచ్చిండు. పొలం ఉందా నీకు? ఉంది. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాల దాకా ఉంటుంది. రైతు బంధు పడుతుందా? పడతలేదు. అదే వాళ్ళు వేస్తున్నా అంటారుగా. వేస్తలేరు. నేను 2 మార్లు వచ్చిన ఏనా అన్నాడు. వేయకుండా మరి వచ్చినప్పుడు అడుగుతాను. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా పడ్డది? కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా పడ్డాయి నాకు. ఎప్పుడు ఏ సంవత్సరం అయినా పడ్డాయి. పడ్డదా? లేకుంటే వాళ్ళు ఎవరైనా టీవీలో అడిగితే ఇట్లా చెప్పారంటే చెప్తున్నావా? నాకు అవద్దం ఎందుకు సారు? నాకు సొమ్ము తినాలి, అవద్దం వద్దు. పైసలు వేస్తేనే చెప్తా, నాకెందుకు? నేను వాళ్ళంటారు కాంగ్రెస్ వాళ్ళు మస్తుగా చెప్తారు. ఇప్పుడు ఆయన ఉండి చూడు రాజగోపాల్ రెడ్డి, ఆయన కరెక్ట్ మనిషి. ఆయన రేవంత్ రెడ్డి ఏమంటుండే, నేను రైతు బంధు చేస్తున్నా, రైతులకి రుణమాఫీ చేస్తున్నా 2 లక్షలు అని అంటుండు. 2 లక్షలు ఓన్ చేసాడు. నీకు గాలే? నాకు ఫస్ట్ ఒకటిను 1,00,000 రూపాయలు ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు 2 నెలల సంది వేస్తలే ఏడిస్తుడు. రైతు బంధు వేస్తలేడు, ఇక బంద్ పెట్టిండు. మరి ఎందుకు బంద్ పెట్టిండో నాకు అర్థం. నాకు రేవంత్ రెడ్డి ఏమంటుండే, ఒక పంటకే వేస్తా నేను. పంట కాదు, కేసీఆర్ ఉన్నాక ప్రతి ఒక్క పంటకి వేసిండు. మరి ఆయన ఎందుకు వేసిండు? మరి ఈయన ఎందుకు వేయడు? కానూలు అవుతుందిగా. నువ్వు చెప్పిన కానూలు నువ్వు అన్ని బంద్ పెడుతున్నావు. మరి మేము ఎక్కడ వాళ్ళు సవాళ్ళ ఊరి పెట్టుకొని కరెక్ట్ అయినా కాదా? ఆయన రాజుని చేస్తున్నా, రైతుని రాజుని ఏం చేస్తున్నావు? ఇక్కడ నేను కూలి చేసుకుంటున్నా, నేను రోజు అటు పోయి పని చేస్తున్నా. నువ్వు రాజుని ఏం చేస్తున్నావు? నీళ్ళు ఏంది నాటేడ పెడతాడు ఒకటేను. నీళ్ళు ఉండవా మీ దగ్గర? ఉంటాయి, అవి కాలం అయితే ఉంటాయి, లేకపోతే లేవు. మరి రాజేడ చేస్తున్నాయి, లేకపోతే ఆయన ఇంట్లోకి పెడుతుండా? మంది పైసలు చూస్తుండు, పెడుతుండు, అంతేగా. ఆయన అయితే చేసేదేం లేదుగా. మళ్ళీ ఒక అందరికి 4000 అంటుండు. 4000 ఏడుస్తుండే 2000 అంతే. రైతు బంధు అయితే మాకు పడతలేదు. ఇప్పుడు కరెంటు బిల్ అయితే మాపు ఉంది. సబ్సిడీ గ్యాస్ 500 రూపాయల గ్యాస్ వస్తుందా? ఏది లేదు. 500 అన్నాడు, 5,000 రూపాయలు తీసుకుంటుండు. 1000 రూపాయలు ఎందుకు 500కి ఇస్తున్నాను వాళ్ళు అంటుంటే? 500కి మా వద్దని చెప్పే అవసరమే లేదు. ఆయన 1000 రూపాయలు తీసుకుంటాడు. అంతేనా? 950. 950. 1000 రూపాయలు ఇస్తే 50 రూపాయలు ఇస్తుండు. ఇక నువ్వు గచ్చే లెక్క పెట్టుకోరాదు. మరి మనం తిన్నదేమో చెప్పు, ఏమి ఇస్తలేడే. ఈ మధ్యకాలంలో మీ ఊర్లో ఎవరికైనా అమ్మాయిలకు కానీ పెళ్ళిళ్ళు అయినాయా? అయినాయి. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం కూడా ఇస్తానండి. ఎవరికైనా వచ్చిందా అని నీకు తెలిసి? ఒక్క తులం బంగారం 10 పైసల బిల్ల కూడా ఎవరికి ఇచ్చిండు? తులం బంగారం ఓని పెట్టిండు. లేడీస్కు ఓడి అయ్యి ఇస్తా సైకిల్ మోటార్ పెట్టే ఎవరైనా లేడీస్ ఊర్ల ప్రయాణం చేయడానికి మంచిగా ఏడికి బస్సులో పోయి సామంటాం ఆడోళ్ళని. అది పద్ధతి. అది కొట్టుకుంటారు. మీ మొగలం పోతే నీకు జ్వరం వస్తే, నాకు ఓ పారి పట్నం పోతే నేను నిలబడే ఉన్నా. ఏ ఆడి మనిషి కూడా లేదంటే నేను ఎందుకు లేదు సార్, నన్ను నాకు బస్సు పిరిచ్చిర్రు, నువ్వు నన్ను అర్థంకు నీ ఇష్టం ఉంటే కారు పట్టుకొని పోమంటారు. అంతే అంటారా? పెద్ద మనిషి కూడా చూడట్లేదా? పెద్ద మనిషి నీ ఇష్టం ఉంటే పో, బస్సు దిగి కారు పట్టుకొని పో, నీ తాను పైసలు ఉంటే. లేకపోతే ఆడ జాబ్ అంటారు. ఏం చేస్తావు మరి? ఏమంటావు? సీట్లు ఉంటున్నాయా మరి? ఒక్క సీట్ కూడా దొరకదే. అంతే, ఫుల్ పబ్లిక్. ఏమంటావు మరి? ఫ్రీ బస్సు మీద నీ ఉద్దేశం ఏంది, అభిప్రాయం? ఫ్రీ బస్సు పెట్టే వాళ్ళు వాళ్ళకైనా పేదోనికి మంచిగా చేస్తే మంచిది. ఫ్రీ బస్సు ఏంటికి? బస్సు పెట్టావు, మరి మా మీద పైసలు పెంచావు. నీకేం మాకేం పైసలు చెప్పు? పెంచిండు మీ మీద? మా మీద పైసలు పెంచాడు, వాళ్ళ మీద కట్టు చేసిండు, మా మీద పైసలు వేసిండు. అట్లా చేసిండు మరి ఇప్పుడు సడుపుల పోతే ఎంత అవుతున్నాయి? 30 రూపాయలు అవుతున్నాయి. ఏంటికి అవుతున్నాయి? 60 వరకు 10 రూపాయలు అయ్యేది. మరి ఏం రావు మాకు? ఇప్పుడు సికింద్రాబాద్ పోతే ఎంత అనుకున్నావు? 130, 150 అవుతాయి. మరి ఏం సకదానం? కేసీఆర్ ఉన్నప్పుడు పింఛనా నీకు వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిందా? కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చింది నాకు. నీకు ఇష్టమైన లీడర్ ఎవరే నాయకుడు? నాకు లీడర్ ఎవ్వరు అవసరం లేదు. కరెక్ట్ పని చేసిన వాళ్ళే లీడర్. పని చేసిండా కరెక్ట్ గా? కేసీఆర్ కూడా కరెక్ట్ పని అందరికి చేసిండు. నాకు ఒక్కరి కాదు, పబ్లిక్ మొత్తం అంతా చేసిండు. ఇప్పుడు ఆయన కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం రాకపోవా? కేసీఆర్ ఒకటి నేను చెప్పేది, కేసీఆర్ ఫస్ట్ ఏం చేసిండో అన్ని కరెక్ట్ చేసిండు. మరి అన్ని ఎంత బాగా నాకు చెప్పే అవసరం ఏం లేదు. అని ఒకటేంటంటే కేసీఆర్ చేసిన పనులు అన్ని ప్రతి ఒక్కరికి వేసిండు. రైతు బంధు, పింఛన్ ఇచ్చిండు, అన్నీ చేసిండు. మరి ఒకటినే నువ్వు ఒక్కటి అన్న నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఇప్పుడు అందరికి వేసినట్టు మాకు కూడా వేయాలి. ఇప్పుడు ఆయన ఎట్టేసిండు, ఈయన కూడా వేయాలిగా. రేవంత్ రెడ్డి ముఖం చూసి వేసినావు, ఆయన ముఖం చూసి వేయలే. నేను చెప్తున్నాగా, ఆయన ఈయన ఉండు చూడు, రాజగోపాల్ రెడ్డి ఉండా, ఆయన ముఖం చూసి వేసినావు. ఇంతవరకు 1 కోటి కూడా పడపు ఎరికేనా? ఆయన రాకనే పో. రాజగోపాల్ రెడ్డి మంచోడు, ఆయన మంచి ఎత్తి భార్య, ఆయన వాళ్ళ అన్న కూడా ఏమన్నా ఆపద అయితే కూడా చచ్చిపోతే పైసలు ఇస్తాడు. రెడ్డి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు
పూర్తయింది. అయితే ఆయన ఏమంటుండంటే 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి, మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తున్నామని అంటున్నారు. అంటే మహిళలకు కావచ్చు 2500 ఇస్తున్నామని అంటున్నారు. అదే ప్రకారంగా సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నామని అంటున్నారు. మీకు అందుతున్నాయమ్మా 2500 వస్తున్నాయా? లేదండి, 2500 రావట్లేదు. మాకు సబ్సిడీ గ్యాస్ కూడా రావట్లేదు. మాకు గ్యాస్ కూడా 950 లేదా 1000 రూపీస్ పడుతుంది. సబ్సిడీ ఏం రావట్లేదు. సబ్సిడీ ఇస్తే అకౌంట్లలో పడాలి, అకౌంట్లలో లేదు. 2500 లేదు. ఆ ఫ్రీ బస్ అని పెట్టిండు, ఆ ఫ్రీ బస్లో పోతే కొట్టుకొచ్చావడమే సరిపోతుంది సీట్ల కోసం. అది ఎందుకు పెట్టిండో ఏదైనా పనికొచ్చే ఏమైనా చేసినా కానీ లాభమే ఉంటుంది ఆడవాళ్ళకి. ఏది లేదు, ఏది లేని దానికి ఎలా అంటాం చెప్పండి మనం. అంటే మీ ఇంట్లో ఏమన్నా పెద్దవాళ్ళకి పింఛన్ వస్తుందా? లేదండి, మా మామయ్యకు 67 సంవత్సరాలు ఉన్నాయి. 55 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు. 55 సంవత్సరాలు పోయింది, 62, 67, 67 సంవత్సరాల దాకా వచ్చింది. ఇప్పటి వరకు ఏ పెన్షన్ లేదు, ఏది రావట్లేదు. ఏమన్నా అంటే ఏజ్ తక్కువ ఉంది, ఆ ఏజ్ ఎక్కువ ఉంది, అది ఇది అని చెప్తున్నారు. మీ సేవ దగ్గరికి అక్కడికి వెళ్తే 10 సార్లు ఇప్పిస్తున్నారు అక్కడికి ఇక్కడికి. ఇంతవరకు పెన్షన్ రాలేదు ఆయనకి. రేషన్ కార్డులు ఇస్తున్నామని, కొత్త రేషన్ కార్డులు చాలా ఇచ్చాము అని చెప్పేసి అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. లేదండి, మాకైతే రేషన్ కార్డు రాలేదు. అప్లై చేసుకొని కూడా 1 మంత్కి ఎక్కువ అవుతుంది. ఇప్పటి వరకు మాకు రేషన్ కార్డే రాలేదండి. ఇంకా మీకు పొలం ఉందమ్మా? ఉందండి, అర్ధెకరం ఉంది. రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా పడ్డది, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లా పడుతుంది? కేసీఆర్ ఉన్నప్పుడు టైం ప్రకారం వేసినప్పుడు పడింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక రైతు బంధు కూడా పడలేదు. అది దున్నినోనికే కావాలంటున్నాడు కానీ ఎకరాల కొద్దిగా ఉన్నోడు దున్నినోనికే పడుతున్నది. అర్ధెకరం ఉన్నోడు చేస్తాడు, చేసుకుంటాడు, చేసుకోడు. వెయ్యాలి కదా అందరికి. ఇది చూస్తే ఈక్వాలిటీగా చూడాలి అందరినీ, కానీ ఈక్వాలిటీ లేదు. అది ఎక్కువని ఎక్కువ తిరగనే ఎట్లన్నా ఓసీ వాళ్ళని ఓసీ వాళ్ళలాగా చూస్తున్నారు, ఎస్సీ వాళ్ళని ఎస్సీ వాళ్ళలాగా, బీసీ వాళ్ళని బీసీ వాళ్ళలాగానే చూస్తున్నారు. డిఫరెన్స్ మాత్రం కంటిన్యూ అవుతుంది. ఎవ్వరికి ఈక్వాలిటీ అనేదే లేదు ఈ పొలిటికల్లో. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ అని ఇచ్చేది, మీకు అందిందమ్మా అప్పుడు? నాకు కేసీఆర్ కిట్ 2 వచ్చినాయండి. మా ఇద్దరు పిల్లలకి 2 కేసీఆర్ కిట్స్ వచ్చినాయి. అమౌంట్ అనేది ఒకరికి 8000 పడింది, ఒకరికి 6000 7000 పడింది. ఇక తర్వాత పడలేదండి ఇద్దరికి. 2 కేసీఆర్ కిట్లు అయితే వచ్చాయి. అప్పుడు ఆ సమయంలో ఒక గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు నీకు వచ్చినటువంటి ఆ అమౌంట్ కానీ ఆ కిట్, ఆ బేబీ కిట్ అవన్నీ వచ్చినాయి. అప్పుడు ఏమనిపించిందమ్మా మీకు మనసులో? అప్పుడు కొంచెం బెటర్గానే ఫీల్ అయ్యాం. ఎందుకంటే అంతో ఇంతో కొన్ని ఉపాధి హామీలు అందుతున్నాయి. బట్ ఇప్పుడు మాత్రం ఏ ఉపాధి హామీలు ఎవరికి అందట్లేదు. ఇచ్చిన హామీలు కూడా అమలు కావట్లేదు. సో నాకు తెలిసినంత వరకు అయితే కేసీఆర్ కొంచెం బెటర్. ఎందుకంటే రైతు బంధు పడింది, కేసీఆర్ కిట్స్ పడ్డాయి, దసరాకి ఇప్పుడు బతుకమ్మ పండుగలకి బతుకమ్మ చీరలు అందాయి. అవి ఎట్లున్నా సరే కానీ పండగలకి అయితే చీరలు వచ్చాయి. అది డిఫరెన్స్ వైజ్గా వచ్చాయి. బట్ ఈయనేంటిదికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ఒకటే సేమ్ కలర్, సేమ్ డిస్టెన్స్, అన్నీ సేమ్ క్లాత్ తోటి ఒకటే క్లాత్. అంటే అది ఎట్లా ఉందంటే ఒక స్కూల్ యూనిఫామ్ లాగా, ఒక ఆశా వర్కర్ లేదా మన అంగన్వాడీ టీచర్స్ వాళ్ళ యూనిఫామ్ లాగా మొత్తం కంబైండ్ అయిపోయింది. వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇచ్చేటువంటి గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలు మేము అంతకంటే మెరుగైనటువంటి నాణ్యత ఉంది పట్టు చీరలు. ఈ పట్టు చీరలను చూస్తే మంత్రుల భార్యలు కూడా కడతారు, అట్లా ఉంది అని చెప్పేసి కూడా ఒక సందర్భంలో మంత్రులు కూడా కడతారని చెప్తున్నాడు ఆయన. మంత్రుల భార్యలు కట్టేదైతే మాకెందుకు ఇస్తాడండి అంత క్వాలిటీకి? ఆయన క్వాలిటీ తక్కువ ఉంది కాబట్టే కదా. కాకపోతే ఒక పాలిస్టర్ చీరకి కింద ఒక పట్టు అంచు అనేది ఒకటి తలిగిచ్చి ఇచ్చాడు అంతే. దానికి మించి ఎక్కువ క్వాలిటీ లేదు, అది ఎక్కువ ప్రైస్ కూడా ఉండదు. ఇక్కడ సర్పంచ్ గారిని ఎన్నిక చేసుకున్నటువంటి నేపథ్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ ఎలా ఉంటారు, ఎలాంటి వాడు అంటే ఏం చెప్తారు మీరు? ఆయన అయితే తెలిసినంత వరకు మంచివాడే అండి. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటాడు, ఎవరికి ఏదైనా అవసరం ఉందన్నా కూడా తీరుస్తాడు. చాలా వరకు అయితే ఆయన సహాయం చేసే గుణమే ఆయనది. ఏదన్నా ఇప్పుడు భవిష్యత్తులో ఆయన సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం కాబట్టి మాకు ఏదైనా కావాలన్నా కూడా చేసే ఉద్దేశం ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. అంటే ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. ఇక్కడ అప్లికేషన్ పెట్టుకున్నామా మీరు? పెట్టుకున్నామండి, పెట్టుకున్నాము. మాకు రాలేదు. ఏమన్నారు? రాలేదండి, కొంతమందికి ఇచ్చారు, వచ్చింది కానీ మీకుండి అది లేదు ఇది లేదు అనేసి రాలేదు.